కేస్ డైరీ, మంచు విష్ణువర్ధన్ బాబు అలియాస్ విష్ణు మంచు వి. ఆరబండం మరియు ఓఆర్ఎస్. ప్రధానంగా తెలుగు చిత్రసీమలో పనిచేసిన భారతీయ నటుడు మరియు సినీ నిర్మాత విష్ణు మంచు వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవల జాన్డో ఆర్డర్ జారీ చేసింది. జస్టిస్ మినీ పుష్కర్ణ విష్ణువు పేరు, వాయిస్, ఇమేజ్, పోలిక మరియు అతని వ్యక్తిత్వంలోని అన్ని ఇతర అంశాలకు రక్షణ కల్పించాలని కోరుతూ దావా వేశారు. అతని వ్యక్తిత్వ అంశాలని అధికారికంగా ఉపయోగించడంపై దావా వేయబడింది, మూడవ పక్షాల ద్వారా ప్రజలలో గందరగోళం మరియు మోసాన్ని సృష్టించే అవకాశం ఉందని ఆరోపించింది. అతని సమ్మతి లేదా వ్యక్తీకరణ లేకుండా ఎవరూ అతని వ్యక్తిత్వంలోని ఏ కోణాన్ని ఉపయోగించలేరు లేదా దుర్వినియోగం చేయలేరు లేదా అనుకరించలేరు లేదా వాణిజ్యపరంగా ఎలాంటి దోపిడీ చేయలేరు. నటుడి పేరు, వాయిస్, ఇమేజ్ మరియు అతని వ్యక్తిత్వంలోని ఇతర అంశాలను తమ పేర్లు, చిరునామా మరియు ఇతర వివరాలను స్పష్టంగా వెల్లడించకుండా రహస్యంగా మరియు రహస్యంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ 10 యూట్యూబ్ ఛానెళ్లపై దావా వేశారు. దావా ప్రకారం, యూట్యూబ్ వీడియోలు మంచు చిత్రాన్ని జంతువులతో పోల్చడం, సాంకేతికతను ఉపయోగించి ఇతర వ్యక్తుల శరీరాలపై అతని ముఖాన్ని మార్ఫింగ్ చేయడం, పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించడం మరియు వివిధ అశ్లీల వెబ్సైట్లను హోస్ట్ చేయడానికి అతని పేరును ఉపయోగించడం. అక్టోబరు 01న జారీ చేసిన ఉత్తర్వులో, జస్టిస్ పుష్కర్ణ తనకు అనుకూలంగా మధ్యంతర నిషేధం మంజూరు కోసం మంచు ప్రాథమిక కేసును ప్రదర్శించారని గమనించారు. ఒకవేళ ఎక్స్ పార్ట్యాడ్ మధ్యంతర నిషేధం మంజూరు కాకపోతే, అతను కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. జాన్ డోస్తో సహా ప్రతివాది యూట్యూబ్ ఛానెళ్లను నటుడి పరువు తీసే ఏదైనా కంటెంట్ను సృష్టించడం లేదా ప్రచురించడం లేదా ప్రచారం చేయకుండా కోర్టు నిరోధించింది. మెటావర్స్, ఆర్టిఫిషియల్ వంటి అన్ని ఫార్మాట్లు మరియు మాధ్యమాలపై అతని అనుమతి లేకుండా ఏదైనా వాణిజ్య లేదా వ్యక్తిగత లాభం కోసం అతని పేరు, వాయిస్, ఇమేజ్ లేదా అతనితో ప్రత్యేకంగా గుర్తించదగిన ఏదైనా ఇతర లక్షణాన్ని ఉపయోగించడం ద్వారా జాన్ డోస్తో సహా ప్రతివాదులను ఇది మరింత నిరోధించింది. ఇంటెలిజెన్స్ లేదా ఏదైనా భవిష్యత్ ఫార్మాట్లు లేదా మాధ్యమాలు. సందేహాస్పద యూట్యూబ్ వీడియోల లింక్లు అలాగే URLలను తాత్కాలికంగా నిలిపివేయాలని టెలికమ్యూనికేషన్స్ శాఖ మరియు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కోర్టు ఆదేశించింది. ఏదైనా కంటెంట్ ఉల్లంఘించలేదని యూట్యూబ్ గుర్తిస్తే, అది వాదికి వ్రాయవచ్చు. ఆ తరువాత ఈ కోర్టుకు తగిన దరఖాస్తును తరలించడానికి, ఈ కోర్టు నుండి తగిన ఆదేశాలను పొందేందుకు వాదికి స్వేచ్ఛ ఉంది, అని కోర్టు పేర్కొంది. అన్నారు. ఇప్పుడు ఈ కేసు జనవరి 22న విచారణకు రానుంది. Please give like and share and subscribe channel for more updates.